ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనొక నిర్ణయం తీసుకున్నాను. ముక్కు పుడకను నేను ఎవరికిస్తానో చెప్తాను, వినండి. ఎవరైతే ముందుగా ఓ బిడ్డకి అమ్మా నాన్నలు అవుతారో ఆ జంటకు ఇస్తాను. ఎవరైతే ముందుగా మమ్మల్ని నానమ్మ తాతయ్యల్ని చేస్తారో వాళ్ళకిస్తాను. ఎవరైతే ముందుగా ఘట్టమనేని వంశానికి వారసున్నో వారసురాలనో ఇస్తారో వాళ్ళకిస్తాను. ఏ కోడలైతే వారసుల్ని ఇచ్చే అదృష్టానికి నోచుకుంటుందో ఆ కోడలే ముక్కు పుడకని అందుకునే భాగ్యానికి నోచుకుంటుంది. ఇదే నా నిర్ణయం. ఏంటత్తయ్య, మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటారా? అవును, తీసుకుంటుంది. నా భార్య కాక నువ్వు తీసుకుంటావా? నీ భర్త తీసుకుంటాడా? అలాంటి అధికారం ఇంకెవరికీ లేదు. అందరూ వేదవతి శాసనాన్ని ధిక్కరించకుండా పాటించండి, శిరసావహించండి. నువ్వింకా వెళ్ళలేదా తల్లి? ముక్కు పుడక దక్కనందుకు నిహారిక ఎలాంటి చిందులు వేస్తుందో చూద్దామని ఆగాను. శభాష్ అత్త, ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నావత్త. మనస్ఫూర్తిగా నీ కాళ్ళకి నేను దండం పెడుతున్నాను. నువ్వు గ్రేట్ అత్త, నువ్వు గ్రేట్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు చేసిన వాటిల్లో నాకు బాగా నచ్చినవి రెండే రెండు పనులు. ఒకటి, చెప్పుడు మాటలు వినడం మానేసి నా చెల్లెలికి అండగా నిలబడడం. రెండు, ముక్కు పుడక విషయంలో అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం. నువ్వు ఇలాగే ఉండత్తా. నువ్వు ఎంతో నమ్మకంతో ఎన్నో సంప్రదాయ విలువలతో కట్టుకున్న నీ ఇంటి పునాదులను ఏ చెడు కదిలించలేదు. నువ్వు ఇదే నిర్ణయం మీద ఉండత్తా. ఆచారాలకు పెద్దపీట వేసి నువ్వు కట్టుకున్న నీ ఇంటి గోడల్లో ఏ చెడు బద్దలు కొట్టలేదు. ఏ ఖిలాడి, నీకు ఇప్పటికీ చెప్తున్నాను, నీకు చేతనైతే వెళ్ళి పూజ గదిలో దీపం వెలిగించవే. అప్పుడు మా అత్త కాళ్ళు పట్టుకొని నీ నిర్ణయం మార్చుకో అని ముక్కు పుడక నీకు దక్కేలా చేస్తాను. అది నీ వల్ల కాదే. ఈ జన్మంతా తపస్సు చేసినా నీ వల్ల కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.